చలో చలో చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోవాలి. ఒక సంగం ఎప్పటిలోపే చాలా లేట్ అయింది. మా అమ్మ వచ్చి 1 అవరే టైం ఉంది. 1 అవర్‌లో నువ్వు ఫాస్ట్‌గా రెడీ అయిపోవాలి అని చెప్పి అన్నారు. తలంటు స్నానం చేసేసి ఫస్ట్ హెయిర్ డ్రై చేసుకున్నాను. తర్వాత మేకప్‌కి వచ్చిన తర్వాత శారీ కట్టేయమని చెప్పి అన్నాననమాట. ఇక్కడ సిరి వచ్చి పెళ్లి కూతురు కంటే ముందు పక్కనుండే వాళ్ళందరూ రెడీ అయిపోయారు ఫ్రెండ్స్ అని చెప్పి అంటుంది. సో ఇక్కడైతే నేను ఫస్ట్ శారీ కట్టించేసుకున్నా. శారీ కట్టేసుకున్న తర్వాత హెయిర్ స్టైల్‌కి అయితే రెడీ అయిపోయాను. ఈ హెయిర్ స్టైల్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లానింగ్ హెయిర్ స్టైల్ అనమాట. నేను ఫస్ట్ లాంగ్ జడలాగా వేసేసి పూల జడలాగా పూలు అల్లేద్దాము అని చెప్పి అనుకున్నాను. కానీ ఆ టైంకి క్రిస్టియన్ మ్యారేజ్లో హెయిర్ లీవ్ చేయాలి, లేదంటే హెయిర్ బన్ చేసుకోవాలి, ఆ రెండు ఆప్షన్ మాత్రమే ఉన్నాయి అని చెప్పి అన్నారనమాట. మా అమ్మ అయితే బండ్లాగా వేసుకో, నీ ఫేస్కి మంచిగా సెట్ అవుతుంది అని చెప్పి అన్నారనమాట. నేనైతే ఇక్కడ బండ్లాగా వేసేసి పూలు కొంచెం చుట్టేశాను. తర్వాత సెల్ఫ్గా మేకప్ చేసుకుంటున్నానని చెప్పాను కదా, నేనే మేకప్ వేసుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ తలకి వేలు పెడుతున్నారు కదా, ఈ వేలు పెట్టడానికి చాలా కష్టమైంది. ఎందుకంటే దానికి వచ్చిన పిన్స్ కరెక్ట్గా సెట్ అవ్వలేదు. హెయిర్ లీవ్ చేస్తేనే బాగుంటుందేమో అన్నట్టు ఉన్నింది. బట్ ఎలాగోలాగా మంచిగా సెట్ చేసేసాము. ఇంకా మా బావ కూతుర్ని రెడీ చేశాను అండ్ అలాగే పద్దుని కూడా రెడీ చేశాను. పెళ్లి కూతురుగా అండి చూడమ్మా పెళ్లి కూతురే రెడీ చేస్తుంది అని చెప్పి కామెంట్ చేస్తున్నారనమాట మా బంధువులంతా. ఫస్ట్ టైం ఈ పెళ్లి కూతురు ఈవెంట్స్లో నేను చాలా ఫాస్ట్గా రెడీ అయింది. దేంట్లో అంటే పెళ్లి కూతురుగా. సో చాలా ఫాస్ట్గా 45 మినిట్స్లో రెడీ అయిపోయాను. కానీ శారీకి కొంచెం ఐనింగ్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అదొక్కటి మిస్ కొట్టింది. లుక్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి.